ప్రార్థించుకోపోయే వారికి నాయన మీరు గొప్ప కార్యాలు మీరు చేయండి, అద్భుతాలు చేయండి. వారికి స్వస్థతలు, విడుదల, విమోచన అనుగ్రహించండి. వారి ఆశని మీరు తీర్చండి నాయన తండ్రి. వారి దాహాన్ని మీరు నాయన తండ్రి తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది రకరకాల వ్యాధులతో, బాధలతో, ఇబ్బందులతో, శ్రమలతో, కష్టములతో, వేదనలతో నాయన నలిగిపోతున్నారు. వారిని ప్రేరేపించి నీ ఆత్మతో తాకమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ద్వారా ఉద్యమము నాయన తండ్రి, ఎక్కడ టీవీలో చూస్తూ ఉన్న వారందరికీ నాయన ఈ ఉద్యమము తాకమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప శక్తి, నీ ప్రార్థనలో ఉండే శక్తి వారికి నేర్చుకున్నట్లు, రుచి చూచినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఒక సాక్ష్యం విందాం. సాక్ష్యం తర్వాత మనం తిరిగి వాక్యం ధ్యానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. Fill with the power of the Holy Ghost. Fire! 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 Ikra taako na rehna. Ikra taako. 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 Fire! Fire! Yesaya. 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 ఆత్మతో, నీ ఆత్మతో, నీ ఆత్మతో, నీ ఆత్మతో పెట్టావు. ఏ మంత్రం? తీసేయి. ఎవరిలో పెట్టావు? తీసేయి. చెప్పు. 12 సంవత్సరాలు బాధ పెడతారు. మా ఇంటి పక్కోళ్ళే, మా ఇంటి వెనుకోళ్ళే 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. ఏం పెట్టాడు వాడు నీళ్ళు? చెప్పు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో రకరకాలుగా పెట్టిరు. తీసేయి, అన్ని తీసేయి. ఇప్పుడే నీ భర్తలో, నీ కూతుర్లో తీసేయములో. వెళ్ళిపోతా. థ్యాంక్ యూ జీసస్. జీసస్, జీసస్, జీసస్. రిమూవ్ ఎవ్రీ, ప్రతి ముళ్ళు. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామము నన్నే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కావున ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. నేను చర్చికి వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషములు మనం వాక్యం ధ్యానించిన తర్వాత కాల్స్ తీసుకుంటాను. ప్రార్థన ఉత్సవం. ప్రార్థన చేసేటప్పుడు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందుకోవాలి అంటే ఇక్కడ ఎలా పొందుకోవాలంటే ఇద్దరు ఏకీభవించాలా. భూమి మీద కూర్చొని ప్రార్థన చేయాలా. నువ్వు ఒంటరి ప్రార్థనతో పాటు నువ్వు ఇద్దరు ముగ్గురు కూర్చొని నువ్వు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేయాలా. చూడండి ఇక్కడ ఏమన్నాడు చూడండి. మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల.
ఇక్కడ దీనికి చాలా ఇంపార్టెంట్ ఉందండి. యేసుప్రభువు చూడండి ప్రార్థన చేసేటప్పుడు అని చెప్తాడు, నేను తండ్రి, యోహాను సువార్తలో ఉంటుంది, యోహాను సువార్త 10వ అధ్యాయం 30 వచనం చూస్తే, నేను నువ్వు తండ్రి ఏకమై ఉన్నాము. ఏకమై ఉన్నాం అంటే ఇక్కడ ఏకీభవిస్తున్నారు. ఇంగ్లీష్లో చూసి ఏముంటుందంటే, ఇఫ్ 2 of you షల్ అగ్రీ ఆన్ ఎర్త్ అని ఉంటుంది. అంటే ఒప్పుకోవాలి ఇద్దరు. ప్రార్థన అంటే ఏంటంటే నువ్వు దేవునితో అడిగేటప్పుడు అడగాలి, దేవుడు దాన్ని ఒప్పుకోవాలి. అగ్రి ఉంది ఇక్కడ. దేవుడు నీకు ఇస్తానని మాట ఇవ్వాలి. దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు, నిశ్చయంగా నీకు సంతానం ఇస్తానని, అన్నట్టుగానే దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ప్రార్థనలో ఏముంటుందంటే ఏకీభవించి ఒకరినొకరు ఒప్పుకోవడం. నువ్వు అడిగినప్పుడు దేవుడు దాన్ని ఇస్తానని ఒప్పుకోవడం ప్రార్థన ఉంది. 1 side కాదు, ఇది ప్రార్థన 2 side. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఏకీభవించాలి. చూడండి, అపోస్తుల కార్యంలో చూస్తే గనక 2వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు ఏం చేశారు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో, పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. వాళ్ళందరూ ఒకచోట కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏకీవిస్తున్నప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి దిగి వారిని అద్భుతంగా నడిపించింది. ఈరోజు నువ్వు ఫోన్ చేస్తున్నప్పటికీ, ఫోన్ కలవనప్పటికీ కూడా నువ్వు ఏకీభవిస్తే చాలు. ఈ లైవ్లో చూస్తున్నటువంటి నీవు టీవీ చూడొద్దు, టీవీ చూసి నాకు ఫోన్ చేయొద్దు, నాతో కలిసి నువ్వు ఏకీభవించు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనతో ఏకీభవిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా సరే ఇది ఈరోజు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. విశ్వాసంతో చూడండి, విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. దేవుడు ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఏకీభవించడానికే. చూద్దాం, అది కూడా ఆ వాక్యం కూడా చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే ఏముందంటే, 21వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయటం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వసించిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ముందు మనము ఏకీభవించడం కోసం ప్రార్థన చేయాలి. ఏకీవించిన తర్వాత నువ్వు ఏది అడిగినా సరే, దేని గురించైనా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ ఏకాత్మ. నువ్వు దేవునితో ఏకీభవించినప్పుడు చూడండి, ప్రార్థన చేయనప్పుడు మత్తయి సువార్తలో ఏం చెప్తారంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. మొదట తండ్రితో నువ్వు ఏకీభవించాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవునితో కలిసి నువ్వు ప్రార్థన చేయాలా, దేవుడు దాన్ని ఒప్పుకుంటాడు. చూడండి, ఊరికే నువ్వు టీవీ చూసి ఈరోజు నాతో కలిసి నువ్వు ప్రార్థన చేయొద్దు. ఏకీభవించు. నువ్వు ఆ టీవీ సౌండ్ తగ్గించి నాతో కలిసి మనందరం కలిసి ఈరోజు ఏకీవించి ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు నువ్వు దేని గురించి అడుగుతున్నావో అది ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఏకీవించే ప్రార్థనలో ఏకీభవించడం ఉంది. విశ్వాసముతో ఏకీభవించాలి. దేవుడు నువ్వు ఒకటి అడిగితే ఒకటి ఇచ్చే దేవుడు కాదు. చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చేవాడు కాదు. గుడిని అడిగితే దాని ప్రతిగా తేలునిచ్చే దేవుడు కాదు. నువ్వు అడిగిన దానికి ఖచ్చితంగా నిశ్చయముగా ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. యేసుప్రభువు చూడండి, తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఖచ్చితంగా దాన్ని ఒప్పుకున్నాడు, అగ్రి చేశాడు. ఆ ప్రార్థనకు ఫలం వచ్చిందండి. హల్లెలూయా. తండ్రి నువ్వు ప్రార్థన చేసేది ఎవరికి? పరలోకమందున్నటువంటి నీ తండ్రికి, నా తండ్రికి, మన తండ్రికి. అది మర్చిపోవద్దు. ఈరోజు ప్రార్థన చేస్తుండగా ఇస్తాడో ఇవ్వడో అని అనుమానం పడొద్దు. నువ్వు ఏకీభవించు చాలు, అవి పరలోకం నుంచి నీ కొరకు దేవుడు సిద్ధపరిచి పంపుతాడు. హల్లెలూయా. కాబట్టి భూలోకమందు నువ్వు ఏకీభవిస్తే దేవుడు అవి నీకు దొరుకుతాయని ప్రభువు మాట ఇస్తున్నాడు.
విశ్వాసముతో నువ్వు ఈరోజు ఏకీవించి నాతో కలిసి మీ ఇంట్లో వాళ్ళతో కలిసి ఏకీవించు, ఖచ్చితంగా అవి ఈరోజు నీకు దొరుకుతాయి. అపోస్తులు ఆ రోజు ఏకీవించి ప్రార్థన చేయడం వల్ల పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చాడు. ఆ ఆత్మ వారందరినీ ఏం చేసింది? ఐక్యపరుస్తుంది. వారు ఏది ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడుతూ రోగాలు పోతున్నాయి. వాళ్ళు ఏకీవించి ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ వాళ్ళ నువ్వు ప్రార్థన అంటేనే దేవుని ఆత్మ నీలోకి రావడం, నీలో ఉన్న తన ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేయడం, ఆ ప్రార్థన ద్వారా అన్నీ నీకు పొందుకోవడం జరుగుతుంది. ప్రార్థన అంటే నువ్వు ఏకీవించినప్పుడు, ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నప్పుడు, దేవునితో కలిసి ఒప్పుకున్నప్పుడు దేవుని ఆత్మ నీతో కలిసి పనిచేస్తుందండి. హల్లెలూయా. ఇది తెలుసుకోవాలి. అందుకే ఈరోజు మనం ఏకీవించి ప్రార్థన చేద్దాం, కాల్స్ తీసుకుందాం. దేవుడు అద్భుతంగా నీ కుటుంబంలో నీకు ఏ అవసరత ఉందో, ఏ బాధపడుతున్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, ఏ సమస్యతో నలిగిపోతున్నావో, ఎన్ని సమస్యలు నీ చుట్టుముట్టాయో, ఏది నెరవేరటం లేదో, కుటుంబంలో ఏది జరగటం లేదో, అవన్నీ పక్కన పెట్టి ఈరోజు యేసయ్యతో ఏకీభవించు, తండ్రితో అడుగు, ఖచ్చితంగా ఇది దొరుకుతుంది. చూడండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారు ముగ్గురు ఏకమై ఉన్నారు. ఒకటే. ఈరోజు వారితో కలిసి మనం ఏకమై ప్రార్థన చేయాలి, ఒకటే ప్రార్థన చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు దొరుకుతాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈరోజు కాల్ చేసే వారందరూ భయంకర రోగాలతో, శక్తులతో, ఇబ్బందులతో బాధపడేవారు నాకు కాల్ చేయండి. వారి కొరకు ప్రత్యేక నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా వందనాలయ్యా, అద్భుతాలు చేయవాడా నీకు వందనాలు. ఇదిగో కాల్ చేయబోతున్న వారందరినీ ప్రభా, అలాగే కాల్స్ కలవకుండా ఏకీవించే వారందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప కార్యాలు మీరు చేయండి నాయన, అద్భుతాలు చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మీరు కింద నంబర్స్ ఉన్నాయండి, ఆ నెంబర్స్ చూడండి, నోట్ చేసుకోండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. భయంకర రోగాలతో బాధపడుతున్నవారు నాకు కాల్ చేయండి. చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నవారు నాకు కాల్ చేయండి. కింద ఫుడ్ నోట్లో, కింద డౌన్లో ఉన్నాయి నెంబర్లు, 2 నెంబర్లు ఇవ్వబడ్డాయి. ఆ 2 నెంబర్లు మీరు చూడండి, కాల్స్ తీసుకోండి. ఖచ్చితంగా నేను చేస్తాను మీ కొరకు. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు ఆయన అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హలో హలో ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా. హలో, కట్ అయిందా? ప్రైజ్ లార్డ్ అమ్మా, మీరు కాల్ చేశారు, చెప్పండి. చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. వేరే కాల్స్ తీసుకుందాం, వాళ్ళకి వినపడట్లేదు. హల్లెలూయా, స్తోత్రం. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, వాయిస్ లో వస్తుంది. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. అనిత గారు, యేసయ్యా నాతో కలిసి ఏకీవించండి. దేవుడు మన మధ్య ఉన్నాడు. నీ సమస్య నేను చూస్తున్నాడు. నీ పెరాలసిస్ నుంచి విడుదల పొందుతున్నావును. యేసు నామములో, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. అనితను మీరు తాకండి నాయన. ఎక్కడైతే ప్యారలైజ్ అయిపోయిందో శరీరంలో, ఆ భాగంలో నీ జీవము కలుగును గాక. ఇదిగో నాయన తండ్రి, జీవింపజేసే నీ శక్తి ఆమె శరీర అవయములకు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. పరిశుద్ధాత్మడా, ఇప్పుడే ఆ బిడ్డను మీరు తాకండి నాయన. రిలీజ్ హర్ సిక్నెస్, రిలీజ్ హర్ వీక్నెస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానయ్యా. టచ్ హర్ బాడీ రైట్ నౌ. లెట్ యువర్ మ్యాజెస్టిక్ పవర్ ఫ్లో హర్ లార్డ్. హీల్ హర్ లార్డ్ జీసస్. నీ కృప ఉంచి నాయన ఆ బిడ్డను లేచి నడిచి గంతులు వేయినట్టు తండ్రి, ఇప్పుడే నీ ప్రభావం ఆ బిడ్డ చుట్టూ నేను ఆవరించినట్లు వేడుకుంటున్నాను. ఎనీ డిమోనిక్ స్పిరిట్స్ I command in the name of, leave her right now in the name of Jesus. యేసు నామములో
యేసు నామములో, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డమ్మా. ప్రైజ్ లార్డ్. ఇంకో కాల్స్ తీసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లాల్ బ్రదర్. చెప్పండి అమ్మా. మా బాబుకి టైఫాయిడ్ జ్వరం బ్రదర్, షాము కడుపు నొప్పి అంటున్నాడు. సరే, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా జీసస్. షామ్ను కడుపు నొప్పి నుంచి, ఆ టైఫాయిడ్ నుంచి ఇప్పుడు విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఐ క్యాన్సల్ ద టైఫాయిడ్ ఫీవర్. ఐ స్టాప్ దట్ యువర్ పవర్, యువర్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, చెప్పండి అయ్యా. అయ్యా, ఓకే ఓకే. మీ పేరు? సరే, ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకోండి. యేసు నామములో ఆ టైఫాయిడ్ జ్వరంను బంధిస్తున్నాను. స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యూ టైఫాయిడ్ ఫీవర్, లీవ్ హిమ్, లీవ్ హిమ్, లీవ్ హిమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా. నా చిన్న కొడుకు ప్రార్థన చేయండి అయ్య గారు. ఏం పేరమ్మా? అజయ్ అండి. అచ్చయ్, ఏమైంది? బాగా కొంచెం చెడు అలవాట్లు తయారైపోయిందండి. అసలు ఓకే ఓకే, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేయండి. యేసయ్యా, అజయ్ని మీరు తాకండి. ఆ చెడు అలవాట్లు కలిగించే అపవాది శక్తుల నుంచి, వాటి సహవాసముల నుంచి, వాటి యొక్క ప్రభావముల నుంచి యేసు నామముల విడుదల ప్రకటిస్తున్నాను. ఐ డిస్కనెక్టెడ్ డిమోనిక్ ఎఫెక్టివ్ ఇన్ దర్ ఫ్యామిలీ. యేసు నామముల విడుదల కలుగును గాక. యేసు నామముల విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, 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 ప్రైజ్ లార్డ్ అయ్యా. చెప్పండి. అన్నా ఇది టీవీలో ప్రార్థన చేస్తాను కదా, చెప్పండి చెప్పండి అయ్యా, చెప్పండి. మీ పేరు, సమస్య చెప్పండి. చాలా పానం బాగుంటలేదు అన్న. కాళ్ళు చేతులు బాగా నొస్తున్నాయి, కాళ్ళు అయితే నడవడానికి వస్తలేదు. మీ పేరు? రాజు అన్న. ఏ ఊరండి? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, కళ్ళు మూసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రాజుగారిని ఇప్పుడే మీరు తాకండి నాయన. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తండ్రి బలహీనత, ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. నడుచుటకు శక్తి వచ్చునుగాక. ఆ సిక్నెస్ని వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తుంది. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు నాయన. ఆ బిడ్డ నడుచున్నట్లు నీ కృప అనుగ్రహించు. ఇదిగో నీ శక్తితో నింపు నాయన. ఇదిగో ఇప్పుడే చేయి పట్టి బిడ్డ నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. హలో, హలో, అయ్యా వందనాలయ్యా. వందనాలమ్మా. చెప్పండి. బాగా ఆయాసంగా ఉంటున్నాయి. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు మేరమ్మయ్య. మేరమ్మ గారు చెప్పండి. ఏ ఊరండి? నాదెండ్ల మండలం చందవరం అండి. సరే, కడుపు చేయి పెట్టుకోండి. మీ గుండె దగ్గర చేయి పెట్టుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయాసము ఆమె శరీరంలోంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నానయ్యా. టచ్ హర్ బాడీ, స్టాప్ దట్ సిక్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇదిగో మంచి ఊపిరి దయచేయను ఆయన. ఇదిగో ఆ బిడ్డ మీద ఉండే ఆ చీకటి తొలగిపోయి నీ శక్తి నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. హలో, వందనాలయ్యా. చెప్పండి అయ్యా. నాది కర్నూలు జిల్లా పాస్టర్ గారు. నా భార్య పిల్లలు నన్ను వదిలిపెట్టి 11 నెలలైంది. క్రిస్మస్ పండుగ చేసి వెళ్ళిపోయినారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను రానివ్వకుండా ఎక్కడో రహస్యంగా వాళ్ళు వెళ్ళిపోయి పని చేసుకుంటున్నారు. నాకు అసలు చెప్పడం లేదు, ఒంటరిగా అయిపోయాను. వాళ్ళు తిరిగి మారు మనసు పొంది రావాలి నా దగ్గరికి అని ప్రార్థన చేయండి సార్. సరే, మీ పేరయ్యా? ప్రకాష్.
ప్రకాష్ కళ్ళు మూసుకోండి. ప్రభువా, స్తోత్రం తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, అవును ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. ప్రకాష్ గారి కుటుంబాన్ని మీరు నన్ను దర్శించండి, కలపండి నాయన తండ్రి. అపవాది శక్తులను నిర్వీర్యంపరుస్తున్నాను అయ్యా. దుష్టుని ప్రేరణ కొట్టివేస్తున్నాను తండ్రి. పేరు పెట్టి పిలుచుకు రమ్మని వేడుకుంటున్నాను. ఇదిగో వారి భార్యను బిడ్డలను నన్ను తోడుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నీ ఆత్మతో దర్శించిన ఆయన తండ్రి, ఆ కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాను. ప్రకాష్ గారిని నేను నెమ్మది, ధైర్యము, సమాధానం అనుగ్రహించిన ఆయన. వారి బిడ్డలకు నేను ఏ అసమానతలు ఉన్నా తొలగించిన ఆయన, సరిచేసిన ఆయన తండ్రి. వారి ఇరుగురిని కలపమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దిగులు పడకయ్యా, దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు అయ్యా. ఖచ్చితంగా వస్తారు వాళ్ళు, భయపడద్దు, దిగులు పడద్దు. ఓకే, ప్రైజ్ లార్డ్. హలో 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 హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలన్నా. వందనాలు, చెప్పండి అమ్మా. మా అశోక్ ఉద్యోగం కోసం చూస్తున్నాడు అయ్యా. ఏమ్మా? అశోక్ ఉద్యోగం కోసం అండి. సరే, ప్రార్థన చేస్తా. యేసయ్యా, అశోక్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీవు గొప్ప దేవుడవు నాయన. ప్రార్థించక ముందే మా అక్కరలన్నీ ఎరిగిన వాడవు. అశోక్నైనా మంచి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి, ద్వారాలు తెరవండి తండ్రి. అయ్యా, ఎదురు చూస్తున్నది నాయన తండ్రి, ఆశతో ఇచ్చే తండ్రి దేవుడు, తృప్తిపరిచే దేవుడు. ఆ బిడ్డని మీరు కనికరించి ఇప్పుడే నీ దూతను పంపించిన ఆయన తండ్రి. మంచి ఉద్యోగాన్ని నాయన తండ్రి నా బిడ్డకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో 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 చెప్పండి అమ్మా. హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. హలో, చెప్పండి చెప్పండి సిస్టర్, చెప్పండి అమ్మా, చెప్పండి. మా అమ్మాయికి సంబంధం రావాలని ప్రార్థన చేయండి. నలుగురు అమ్మాయిలు, మా పెద్ద అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి. సంబంధం రావాలని ప్రార్థన చేయండి. ఓకే అమ్మా, ఓకే ఓకే. యేసయ్యా తండ్రి, ఇప్పుడే నీ హస్తము వారి మీద ఉంచండి తండ్రి. వారి బిడ్డలందరికీ నాయన తండ్రి నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరుగునట్లు వేడుకుంటున్నాను. వివాహాలు త్వరగా జరుగునట్లు సహాయం చేయండి నాయన తండ్రి. ఆడపిల్లలందరికీ మీరు ఆయన తండ్రి, తండ్రి వలే నాయన తండ్రి, నువ్వు తండ్రివయ్యా. వారి వివాహములను మీరు జరిపించమని నాయన కృప చూపమని తండ్రి. చక్కని సంబంధాలు వచ్చుటకు తండ్రి నీ జ్ఞానం ఇచ్చి, నీ యొక్క నడిపింపునిచ్చి, నీ దర్శనం ఇచ్చి నడిపించి నాయన సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో 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 ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. మా అబ్బాయి బాగాలేక యేసు మతం ప్రార్థిస్తున్నావు, మా కొడుకు పేరులో ప్రార్థన చేస్తారని చేస్తున్నా స్వామి. ఏం పేరు అబ్బాయి పేరు? సురేష్ అండి. మాస్టర్ చెప్పండి చెప్పండి. సురేష్. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థన చేస్తారని చెప్పి బాధపడుతున్నాం స్వామి. మాస్టారు దేని గురించి చేయాలి బాబు కొరకు? సురేష్కి బాబుకు బేలుతోకి వచ్చిందండి, కాచేతులు పడిపోయినాయి. ఉన్నారా ఇప్పుడు ఇక్కడ? ఉన్నాడు స్వామి, ఉన్నాడు, మాట్లాడతాడు, తింటాడు, అన్ని ఉండి నడవట్లేదు స్వామి, నడుస్తలేడు. సరే, కళ్ళు మూసుకోండి. అదే బాధ మీద ఏసఐ నమ్ముకొని ప్రార్థన చేయమని సెల్లో చూసుకుంటూ ఇక్కడ దగ్గరలో ఒక మాస్టర్ ఉన్నాడు, ఆ మాస్టర్ కూడా వచ్చి ప్రార్థన చేస్తాడు. సరే, ఓకే ఓకే, ప్రార్థన చేస్తా సురేష్ కొరకు. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. సురేష్ని ఇప్పుడే మీరు తాకండి తండ్రి. ఆ బ్రెయిన్ ముట్టండి నాయన, జీవాన్ని అనుగ్రహించండి తండ్రి. ఆ బ్రెయిన్ పని చేయనట్లు ప్రార్థన చేస్తున్నాను. ఐ కమాండ్ యూ బ్రెయిన్, వర్క్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వర్క్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా నడవాలి, లేవాలి నాయన తండ్రి, నడవాలి తండ్రి. నీ శక్తిని ఇవ్వు నాయన, నీ జ్ఞానం ఇవ్వు. ఆ బ్రెయిన్కి ఏ సమస్య ఉందో దాన్ని సరళం చేయి నాయన తండ్రి. నీ రక్తంతో కడుగుతున్నాము నాయన తండ్రి, కృప చూపు నాయన. సురేష్ను లేవనెత్తు తండ్రి, తండ్రి లేవనెత్తు తండ్రి. ఇప్పుడే ఆ బ్రెయిన్ మీరు ముట్టండి నాయన, నీ ప్రభావం బ్రెయిన్ చుట్టూ నేను ఆవరించినట్టు. ఇదిగో ఆ బ్రెయిన్లో నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, జీవము యేసు నామములో జీవాన్ని ప్రకటిస్తున్నాను తండ్రి.
అది అద్భుత రీతిగా పని చేయనట్లు తండ్రి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. హలో 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 హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండమ్మా. సార్, నాకు ఇల్లు ఎంత ఎతికినా కూడా కనిపించట్లేదు సార్. అసలు నెల ఉంచి తిరిగి తిరిగి జ్వరం కూడా వచ్చింది సార్. అది కాక డేటు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది సార్. సరే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, కడుపు మీద చేయబెట్టుకోండి. యేసయ్యా, ప్రతి సమస్య నుంచి, ప్రతి వ్యాధి నుంచి నువ్వు విడిపించే దేవుడు. బిడ్డని ఇప్పుడే మీరు తాకండి. హోలీ స్పిరిట్ గాడ్, టచ్ హర్ బాడీ, స్టాప్ హర్ బ్లీడింగ్ సిస్టమ్. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, స్టాప్ హర్ బాడీ, స్టాప్ హర్ బాడీ రైట్ నౌ. ఆ 12 సంవత్సరాల స్త్రీకి జరిగినది నాయన ఈ బిడ్డకు మీరు జరిగించమని వేడుకుంటున్నా. అయా, మంచి గృహం బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. నీ కనికరము, నీ కటాక్షం బిడ్డకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హలో హలో. ప్రైజ్ లార్డ్ అయ్యా. అయ్యారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా. కట్టుకోండి అయ్యారు. ఆవిడ ప్రెజర్ తరంచి ట్రీట్మెంట్ అయ్యారు. కట్టుకో మళ్ళా పోతుందండి అయ్యారు. కొంచెం ప్రార్థన అయ్యారు. ఏం పోతుందయ్యా? మీ పేరు సత్తిపండా? పేరు కట్టుకోండి వాళ్ళు ఓకే ఓకే. యేసయ్యానికి వందనాలు తండ్రి, స్తోత్రములు. ఇప్పుడు మీరు దర్శించిన ఆయన తండ్రి, ఇదిగో నీ కృప ఉంచు, వారి సమస్యల నుంచి, వారి బాధల నుంచి, వారి కష్టం నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. అదే మాకు బాబు ఉన్నాడు పాస్టర్ గారు. వాడు లోకంలో పడిపోతున్నాడు పాస్టర్ గారు. వాడు లోకంలో పడిపోకూడదండి, సన్నిధికి రావాలి, దేవుడి సన్నిధిలో బాగా బలంగా వాడబడాలి, ఆ స్నేహితుల నుంచి విడిచిపెట్టాలని ఒక విషయంగా ఓకే 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 ఓకే. ప్రార్థన చేయండి. ఏం పేరమ్మా బాబు పేరు? యశ్వంత్ పాస్టర్ గారు. చాలా భారంగా నేను ప్రార్థన అడుగుతున్నాను. ఓకే. యేసయ్యానికి ఓకే ఓకే. కళ్ళు మూసుకోండి. యేసయ్యానికి వందనాలు. ఏకీభవిద్దాం. యేసయ్యానికి వందనాలు. యశ్వంతుని బట్టి తండ్రి, లోకములో నుంచి అయా పట్టుకోండి ఆయన, వేరుపరచండి తండ్రి, నీ సన్నిధికి నడిపించండి అయ్యా. అపవాది శక్తుల నుంచి విడుదల కలుగును గాక, ఆ లోక స్నేహంలో నుంచి విడుదల కలుగును గాక, లోకం యొక్క అయా తండ్రి ఆ నుంచి మీరు పట్టుకొని చేయబెట్టి నడిపించండి నాయన బిడ్డను. అయా మీరు వాడుకోండి నాయన బిడ్డను, నడిపించండి నాయన బిడ్డను, మీరు దర్శించండి తండ్రి. నీ వాక్కును పంపిన ఆయన తండ్రి, బిడ్డను దర్శించిన ఆయన తండ్రి, మారు మనసు అనుగ్రహించిన ఆయన బిడ్డ, నీ కృపతో దయచేయను ఆయన తండ్రి, నీ కృపతో దర్శించిన ఆయన, నీకు వందనాలు, నీ కృపతో దర్శించిన ఆయన బిడ్డను నాయన తండ్రి. అయ్యా నీ సేవ చేయుటకు తల్లి ఆశను, తల్లి వేదనను మీరు చూస్తున్నారు తండ్రి, మీరు చూస్తున్నారు ప్రభు, నీకు స్తోత్రం. చూస్తున్నారు తండ్రి. ఆ బిడ్డకు మారు మనసు వచ్చును గాక తండ్రి. అయా కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో. ప్రైజ్ లార్డ్. ఇంకొక లాస్ట్ కాల్ తీసుకుందాం. హలో. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. నా పేరు గ్లోరీ అండి. చెప్పండమ్మా. ఇలా నా పుట్టినరోజు అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పండమ్మా. ప్రార్థన చేయండి. పాపకి 2nd month వ్యాక్సిన్ వేశారు సార్. వ్యాక్సిన్ వేస్తే ఆ వాపు అనేది తగ్గక చాలా ఇబ్బంది పడుతుంది. పాప ఉంచి ఓకే. ఆ వాపు దగ్గర మీరు చేయబట్టి నేను ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు. ఆ బాబుని ఇప్పుడే మీరు ఆ వాపు మీద తండ్రి తగ్గిపోనట్లు ఆజ్ఞాపిస్తున్నాను. ఆ వాపు యేసు నామములో తగ్గిపోను గాక తండ్రి. ఇప్పుడే నీ ప్రభావం ఆ బిడ్డలోనికి వెళ్ళినట్లు ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ జన్మదినం రోజునైనా తండ్రి ఇదిగో మీరు దీవించండి. నీ ఆశీర్వాదాలతో, నీ బహుమానాలతో, నీ మహిమతో నన్ను నడిపించండి అయ్యా. నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. చివరి కాల్ తీసుకుందాం. హలో. హలో. హలో.